ప్రేమ్ చామంతి ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని నిజం తెలుసుకున్న రమాదేవి జైలుకి తన తండ్రిని కలవడానికి వచ్చిన చామంతిని టార్గెట్ చేస్తూ కావాలని రామచంద్రని ఇరికించి పోలీసుల చేత కొట్టిస్తూ ఉంటుంది. రామచంద్రని పోలీసులు కొడుతూ ఉంటే చామంతి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. అమ్మగారు, మా నాన్న ఎట్టి పరిస్థితులను తప్పు చేయరమ్మగారు, కావాలని ఆయన్ని ఇరికించాలని చూస్తున్నారు, దయచేసి ఆయన్ని విడిచిపెట్టమని చెప్పండి అమ్మగారు అని అంటూ ఉంటే, అవునే, నువ్వు కరెక్ట్గానే గెస్ చేశావు, కావాలని కుట్ర చేసి మీ నాన్న మా అన్నయ్యని చంపబోయాడన్నట్టుగా క్రియేట్ చేసి పోలీసుల చేత కొట్టిస్తున్నది మరెవరో కాదు, నేనే అని చెప్పి రమాదేవి చామంతి చెంప పగలగొడుతుంది. చామంతి షాకింగ్గా చూస్తూ ఉంటే, ఏమే, నా ఇంటికి పనిదానిలాగా వచ్చి నా కొడుకుని వల్ల వేసుకొని వాడిని పెళ్లి చేసుకొని నా ఆస్తి అంతా కూడా కొట్టేయాలని చూస్తున్నావు, నీ వేషాలు నాకు తెలియదు అనుకుంటున్నావా? అందుకే నీకు బుద్ధి చెప్పడం కోసమే నీ తండ్రిని పోలీసుల చేత కొట్టిస్తున్నాను అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. అమ్మగారు అని చామంతి అంటూ ఉంటే, నోరు ముయ్యవే, నా ఇంట్లో పని చేసేదానివి, నా కొడుకు నీకు కావాల్సి వచ్చిందా? వాణ్ణి నీ అందాన్ని ఎరగా వేసి చుట్టూ తిప్పుకుంటూ వాణ్ణి అమాయకుణ్ణి చేసి వల్ల వేసుకోవాలని ప్రయత్నించావు. ఇప్పుడు చివరకు మా అందరి కళ్ళు కప్పి గుడిలో పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నావు. నాకు తెలియకుండా నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకోవాలని అనుకుంటే అది జరిగిపోతుందని ఎలా అనుకున్నావే? ఇక్కడ ఉన్నది రామాదేవి, నువ్వు ఏం చేసినా సరే క్షణాల్లో నాకు తెలిసిపోతుంది అని చెప్పి అంటూ ఉంటే, అమ్మగారు దయచేసి నేను చెప్పేది వినండి అమ్మగారు అని చామంతి అంటూ ఉంటే, నువ్వు నాకు చెప్పడం కాదే, నేను చెప్పేదే నువ్వు విను అని రామాదేవి అంటూ ఉంటుంది. చెప్పండమ్మా, మా నాన్నను మీరు విడిచిపెట్టాలంటే ఏం చేయాలో చెప్పండి అని చామంతి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు రమాదేవి, ఇప్పుడు పోలీసులు మీ నాన్నను వదిలేయాలంటే ప్రాణాలతో మీ నాన్న ఈ భూమి మీద ఉండాలంటే నువ్వు నాకు మాట ఇవ్వాలి అని రమాదేవి అంటూ ఉంటుంది. ఏంటో చెప్పండి అమ్మా అని చామంతి అంటూ ఉంటే, నువ్వు ప్రేమ్ని శాశ్వతంగా మర్చిపోవాలి, వాడు ఎప్పటికీ కూడా నీ వైపు కన్నెత్తి చూడకూడదు, నీ గురించి ఆలోచించకూడదు, అలా జరగకుండా ఉండాలంటే నువ్వు గుణాన్ని పెళ్లి చేసుకోవాలి, అలా గుణాన్ని పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇవ్వు, అప్పుడే నేను నీ తండ్రిని విడిచిపెడతాను అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. దాంతో చామంతి ఎంతగానో ఏడుస్తూ ఉంటే, నువ్వు అలా మాట ఇవ్వలేకపోతే చెప్పు, ఇప్పుడే మీ నాన్న ప్రాణాలు తీసేమని చెప్తాను అని అంటూ ఉంటే, ఇక అప్పుడు చామంతి ఎంతగానో ఏడుస్తూ, వద్దమ్మా, నాకు మా నాన్న కన్నా ఈ ప్రపంచంలో ఎవరూ ముఖ్యం కాదు, మా నాన్న ప్రాణాలతో ఉండాలి, అందుకు నేను ఏమైనా చేస్తాను, మీరు చెప్పినట్టుగానే గుణాన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి చామంతి ఏడుస్తూ రమాదేవికి చెప్పడంతో, ఇకప్పుడు రమాదేవి, అన్నయ్య అది మాటిచ్చేసింది కాబట్టి వాళ్ళ నాన్నను విడిచిపెట్టమని పోలీసులకు చెప్పన్నయ్య అని హోమ్ మినిస్టర్ని పిలిచి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో హోమ్ మినిస్టర్ లోపలికి వచ్చి పోలీసులతో, ఏమయ్యా, ఇక అతన్ని కొట్టింది చాలండి, వదిలేయండి అని అంటూ ఉంటే, అది కాదు సార్ అని పోలీసులు అంటూ ఉంటారు. చెప్పాను కదయ్యా వదిలేయమని అని హోమ్ మినిస్టర్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత రమాదేవి చామంతితో, ఇది కేవలం శాంపిల్ మాత్రమే, ఇంకొకసారి నా కొడుకుని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించినా, వాడిని నీ చుట్టూ తిప్పుకోవాలని ప్రయత్నించినా, ఈసారి వార్నింగ్ ఇవ్వడం కాదు, ఏకంగా మీ నాన్నను చంపేసి ఆ శవం దగ్గరికి నిన్ను తీసుకువస్తాను అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే, వద్దమ్మా, దయచేసి అంత పని చేయకండి అని చామంతి దండం పెడుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత చామంతి ఎంతో బాధగా గుడికి తిరిగి వస్తుంది. ఇక అప్పటి వరకు చామంతి కోసం ఎంతగానో ఎదురు చూసిన చంద్రిక, ప్రేమ్ తను రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అదిగో చందు, చామంతి వచ్చేసింది అని ప్రేమ్ హ్యాపీగా ఫీల్ అవుతూ, రా చామంతి, ఇంతసేపు నీకోసమే మేము ఎదురు చూస్తున్నాము, చాలా లేట్ అయిపోయింది, వెళ్ళు త్వరగా రెడీ అయ్యరా అంటూ
చందు, చామ్కి బాసికం కట్టాలి కదా, త్వరగా బాసికం కట్టు, తనొచ్చి పీటల మీద కూర్చుంటుంది అని ప్రేమ్ చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక అప్పుడు చామంతి ఎంతగానో బాధపడిపోతూ, నన్ను క్షమించండి బాబు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను అని అంటూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్ షాక్ అవుతూ, ఇదేంటి చామంతి, ఏమైంది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, దయచేసి నన్ను ప్రశ్నలు అడగండి బాబు, పెళ్లి చేసుకుంటానని మీకు ఆశ కల్పించినందుకు నన్ను క్షమించండి అని చెప్పి దండం పెడుతూ ఉంటుంది. చామంతి మాటలకు చంద్రిక, ప్రేమ్ ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు. చామంతి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రేమ్ మీ ఇద్దరు పెళ్లి జరుగుతుందని ఎంత ఆశపడ్డాడో తెలుసా? అటువంటిది ఆఖరి నిమిషంలో వచ్చి నువ్వు ఇలా పెళ్లి చేసుకోనని చెప్పడం ఏం బాగోలేదు. నువ్వు అమ్మగారికి భయపడుతున్నావా? అంతా నేను చూసుకుంటానని చెప్పాను కదా చామంతి, రా వచ్చి కూర్చో అని చంద్రిక అంటూ ఉంటుంది. ఇక దాంతో చామంతి, అత్త దయచేసి నన్ను క్షమించత్తా, నన్ను ఇప్పుడు ఏమీ అడగద్దు, నా దారిన నన్ను వదిలేసేయంటూ చామంతి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇదేంటి చందు, చామి ఇలా చేసింది అని ప్రేమ్ షాక్ అవుతూ ఉంటాడు. బాబు, ముందైతే మనం ఇంటికి వెళ్దాం పదండి, ఏం జరిగిందో తర్వాత తెలుసుకుందామంటూ చంద్రిక ప్రేమ్ని తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది. ఇక ఆ రోజు రాత్రి చామంతి భోజనం కూడా చేయకుండా, నన్ను క్షమించండి బాబు, ఇదంతా నేను కావాలని చేయలేదు. అమ్మగారు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే మా నాన్నను చంపేస్తానని నన్ను బెదిరించారు, అందుకే నేను ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను. మీ మనసు ఎంతలా బాధపడి ఉంటుందో నేను అర్థం చేసుకోగలను అని చెప్పి చామంతి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక దాంతో చంద్రిక చామంతి దగ్గరికి వచ్చి, చామంతి నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఎందుకు ప్రేమ్ బాబుని ఇంతలా బాధ పెట్టావో అని అంటూ ఉంటే, అత్త ఇదంతా నేను కావాలని చేయలేదత్త, నా కారణాలు నాకున్నాయి అని చామంతి అంటూ ఉంటుంది. నిన్న కూడా నువ్వు ఎంతో సంతోషంగా పెళ్ళికి ఒప్పుకున్నావు, ఈరోజు ఉదయం కూడా రెడీ అయ్యి వచ్చావు. మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళిన తర్వాతే ఏదో జరిగింది, మీ నాన్నగారు పెళ్ళికి ఒప్పుకోలేదా, అందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నావా అని అంటూ ఉంటే, అదేం లేదత్త, మా నాన్నగారు ప్రేమ్ బాబుని పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పగానే చాలా సంతోషపడ్డారు అని చామంతి అంటూ ఉంటుంది. మరి ఇంకేం జరిగింది చామంతి, ఎందుకు ఇటువంటి కఠిన నిర్ణయం తీసుకున్నావో నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే అని చంద్రిక అంటూ ఉంటుంది. ఇక దాంతో అమ్మగారికి ఈ విషయం తెలిసిపోయిందత్త, కావాలని అక్కడ జైల్లో మా నాన్నగారిని ఇరికించి పోలీసులతో కొట్టించింది. నేను ప్రేమ్ బాబుని పెళ్లి చేసుకుంటే నాన్నను చంపేస్తానని అమ్మగారు నన్ను బెదిరించారు, అందుకే నాన్న ప్రాణాలు కాపాడుకోవడం కోసం నేను ఈ పెళ్లిని ఆపేశాను అని చెప్పి చామంతి చంద్రికను పట్టుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటే చాటుగా ఉండి ప్రేమ్ ఇదంతా కూడా వింటూ ఉంటాడు. చామంతి ఎందుకు అటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో తెలుసుకొని ప్రేమ్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. అంటే అమ్మ చామంతిని బెదిరించి జైల్లో ఉన్న వాళ్ళ నాన్నగారిని చంపుతానని తనని బ్లాక్మెయిల్ చేసిందనమాట, అందుకే చామ ఇటువంటి నిర్ణయం తీసుకుందా అని చెప్పి ప్రేమ్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత రోజు ఉదయాన్నే రమాదేవి చామంతిని పిలుస్తుంది. మీ అయ్యగారి దగ్గరికి వెళ్ళి గుణాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు చెప్పు అని అంటూ ఉంటే, అది కాదమ్మా అని చామంతి అంటూ ఉంటుంది. చెప్పాను కదా, నువ్వు గుణాని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చిన తర్వాతే మీ నాన్నను నేను ప్రాణాలతో విడిచిపెట్టాను అని రమాదేవి అంటూ ఉంటుంది. ఇక దాంతో చామంతి, వద్దమ్మా మీరు చెప్పినట్టుగా వింటాను అని హర్షవర్ధన్ దగ్గరికి వెళ్ళి, అయ్యగారు మీతో ఒక విషయం మాట్లాడాలి, నేను గుణాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని అంటూ ఉంటే, ఏంటమ్మా ఇంత సడన్గా ఇటువంటి నిర్ణయం తీసుకున్నావు, మొన్న ఇష్టం లేదని అంత గట్టిగా చెప్పావు కదా అని హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. దాంతో రమాదేవి, మొన్న గుణ తనని ఎంతలా ప్రేమిస్తున్నాడో చామంతి అర్థం చేసుకోలేకపోయింది, కానీ ఇప్పుడు తన మంచితనం ఏంటో చామంతి తెలుసుకున్నట్టుంది, అందుకే అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. మంచిదే కదా హర్ష, తను ఒక మంచి ఇంటికి కోడలుగా వెళ్తుందంటే మనకు కూడా గొప్పే కదా, మన చేతులతో మనమే సొంత ఖర్చులతో చామంతి పెళ్ళి ఘనంగా జరిపిద్దాము అని
రమాదేవి అంటూ ఉంటే, సరే అమ్మా, నువ్వే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత నేనిక అడ్డు చెప్పను. నువ్వు మనస్ఫూర్తిగా పెళ్ళికి ఒప్పుకుంటున్నావు కాబట్టి నేనే దగ్గరుండి పెళ్ళి జరిపిస్తాను అని హర్షవర్ధన్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో చంద్రిక ఆ మాటలు వినేస్తుంది. అయ్యగారికి విషయం తెలియక పెళ్లి చేస్తానని అంటున్నారు, ఘనంగా ఏర్పాట్లు చేస్తానని అంటున్నారు. ఇదంతా ఆ రమాదేవి కుట్రని అయ్యగారికి ఎలా చెప్పాలి అని చంద్రిక ఆలోచిస్తూ ఉంటుంది. ఇక చామంతి ఆ విషయం చెప్పిన తర్వాత గదిలోకి వెళ్ళి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. హర్ష, రేపు ముహూర్తం బాగుందని పంతులు గారు చెప్పారు. ఆలస్యం చేయకుండా రేపు ఉదయమే గుడిలో సింపుల్గా చామంతికి గుణకి పెళ్లి జరిపించేద్దాం అని రమాదేవి అంటూ ఉంటే, అలాగే రమా, పెళ్లి ఏర్పాట్లన్నీ నువ్వే దగ్గరుండి చూసుకో అని హర్ష అంటూ ఉంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే ప్రేమ్ దగ్గరికి చిట్టి వస్తాడు. బాస్, నువ్వు చామ్ ఇద్దరు పెళ్లి చేసుకుని వస్తారేమో అనుకుంటే ఇలా జరిగినందుకు బాధగా ఉంది అని చిట్టి అంటూ ఉంటాడు. ఏం జరిగిందిరా, ఎందుకలా అంటున్నావు అని ప్రేమ్ అనడంతో, ఈరోజే గుడిలో చామంతికి గుణకి పెళ్లి జరగబోతుంది. ఉదయం బాస్ వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను అని చిట్టి అంటూ ఉంటాడు. ఏంట్రా నువ్వు అనేది, చామంతికి గుణతో పెళ్ళా అని ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ప్రేమ్ చంద్రిక దగ్గరకు వచ్చి చంద్రికను పట్టుకొని ఏడుస్తూ, చందో, ఈరోజే గుణకి చామంతికి పెళ్ళట, చిట్టి చెప్తున్నాడు. నిజమా? చామంతి లేకపోతే నేను బతకలేను చందో, ప్లీజ్ ఎలాగైనా సరే నువ్వే ఈ పెళ్ళిని ఆపాలి అని అంటూ ఉంటే, నన్ను క్షమించు బాబు, నేను కూడా ఈ విషయంలో ఏం చేయలేకపోతున్నాను అని చంద్రిక అంటూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్, ప్లీజ్ చందు అలా అనకో, చామంతి దూరం అయితే ఒక్క క్షణం కూడా నేను బతకలేను, చామంతి లేని జీవితం నాకొద్దు అని ప్రేమ అంటూ ఉంటాడు. వద్దు బాబు, దయచేసి అలా మాట్లాడకండి అని అంటూ ఉంటే, ఒకవేళ నేనే నీ కన్న కొడుకునైతే నీ కన్న కొడుక్కి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకోగలవా చందు? ఏదో ఒకటి చేస్తావు కదా, ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి అని ప్రేమ అంటూ ఉంటాడు. ఇక దాంతో ఒకటే మార్గం బాబు అంటూ చంద్రిక ప్రేమ్కి ఒక ప్లాన్ చెప్తుంది. దాంతో ప్రేమ్ చామంతి గదిలోకి వస్తాడు. ఏం చేస్తున్నారు బాబు అని చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో ప్రేమ్, చామ్, నువ్వు ఎందుకు ఈ పెళ్ళిని చేసుకోవాలనుకుంటున్నావో, నాకు దూరం అవ్వాలనుకుంటున్నావో మొత్తం కూడా నాకు తెలిసిపోయింది అంటూ, ఈరోజే ఇప్పుడే మన పెళ్ళి జరిగిపోవాలి, అప్పుడే మనల్ని ఎవరూ కూడా విడతీయలేరు అంటూ బలవంతంగా చామంతి మెడలో ప్రేమ్ తాళి కట్టేస్తాడు. ఇక అలా ప్రేమ్ చామంతి మెడలో బలవంతంగా తాళి కట్టడంతో చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక తన మెడలో తాళిబొట్టు ఉండడం రమాదేవి చూస్తే ఎక్కడ గొడవ జరిగిపోతుందేమోనని చెప్పి చామంతి అలాగే పెళ్లి కూతురుగా గుణాను పెళ్లి చేసుకోవడానికి మండపం దగ్గరికి వస్తుంది. ఇక అప్పుడు ప్రేమ్, చామ్, మన ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది చామ్, నువ్వు నా భార్యవి, ఈ విషయం నువ్వే అందరికీ చెప్పు అని అంటూ ఉంటాడు. నువ్వు చెప్పలేకపోతే మండపంలో నేను ఈ విషయాన్ని బయటపెడతాను అని ప్రేమ్ చామంతికి చెబుతూ ఉంటాడు. చామంతి రమాదేవి ఏం చేస్తుందో ఏంటోనని భయపడిపోతూ ఉంటుంది. ఇక అక్కడ గుడిలో గుణ చామంతి మెడలో తాళి కట్టబోతూ ఉండగా ప్రేమ్ ఒక్కసారిగా గుణకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ, రేయ్ చామంతి, నా భార్య మెడలో నువ్వు తాళి కట్టడం ఏంట్రా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అలా చామంతి మెడలో ఉన్న తాళిబొట్టుని బయటకు తీయడంతో అప్పుడు అంతా కూడా షాక్ అవుతూ ఉంటారు.